ఇక్కడ యేసుప్రభు వారు గలిలయ సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాడు. అవతల అది అన్యుల దేశం, అది గదరేనీయుల దేశం అని అంటారు. గెరాసీనుల దేశం అన్న ఒకటే. మార్కు సువార్తలో ఒక వ్యక్తి దయ్యం పట్టిన వాడు ఉంది, ఇక్కడైతే ఇద్దరు వ్యక్తులు అని ఉంది. అయితే మరి ఇద్దరు వ్యక్తులు యేసుప్రభు దగ్గరికి, ఆ ఇద్దరు వ్యక్తులు యేసుప్రభు వారు మరి స్వస్థపరచడానికి వారిద్దరి కొరకు ఆయన వచ్చాడు. యేసుప్రభు వారికి తెలుసు సముద్రం అవతల మరి ఇద్దరు దయ్యపట్టిన వ్యక్తులు ఉన్నారు, నేను వెళ్ళకపోతే వాళ్ళకి స్వస్థత జరగదు అని చెప్పి వారిద్దరిని ప్రేమించి ప్రభు సముద్రాన్ని దాటి వారి కొరకు వచ్చాడు. అంటే యేసుప్రభు వారు ఒక్కొక్క వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారికి తుఫాను వస్తుందని తెలియదా? తెలుసు. సైతాను కొన్నిసార్లు అలాంటి ప్రమాదాలు తెచ్చిపెడతాడు. యేసుప్రభు వస్తున్నాడు, నా మనిషిని స్వస్థపరుస్తాడు, ఇప్పుడు వీడిని వదిలిపెట్టి నేను వెళ్ళాలి అని చెప్పి సముద్రంలో ప్రభు శిష్యులందరూ తుఫాను వస్తే వారందరినీ మునిగిపోతారని కొన్నిసార్లు అలాంటి పనులు చేస్తాడు సైతాన్. యేసుప్రభు వారు సముద్రాన్ని తుఫాన్ని గద్దించి మరి యువతల నోటికి వచ్చాడు. వచ్చిన వెంటనే వారిద్దరూ ఎదురుపడతారు. ఎదురుపడిన వెంటనే వారిని స్వస్థపరుస్తారు. అయితే ఇక్కడ వారిలోన దయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. చూడండి 29వ వచనం, వారిలో ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మల్ని బాధించడం ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశాయి. అంటే మనుషుడు మాట్లాడుతున్నాడు, కానీ మనుషుల లోపల దయ్యాల నుండి మాట్లాడుతున్నాయి. కాబట్టి దయ్యాలు అనేవి వాస్తవంగా ఉన్నాయి. ఈనాటి సైన్స్ నమ్మకపోవచ్చు, కానీ దయ్యాలు అనేవి రియల్గా ఉన్నాయి, ఉంటాయి కూడా. దయ్యాలు దేవుని యొక్క ఉనికిని నమ్ముతాయి. దయ్యాలు దేవుడు ఉన్నాయని నమ్ముతాయి. అంతమాత్రమే కదా, దయ్యాలు దేవునికి లోబడతాయి. దయ్యాలు దేవునికి భయపడతాయి. దయ్యాలు దేవుని నమ్ముతాయి. దయ్యాలు దయ్యాలు ఏం చేస్తాయంటే దేవుని నమ్ముతాయి. దేవుని నమ్మితే దేవునికి ప్రార్థన కూడా చేస్తాయి. ఇది ఇంకా విచిత్రం. దయ్యాలు దేవుని నమ్మినా, లేకపోతే దయ్యాలు దేవుని నమ్మినా, దేవునికి ప్రార్థన చేసినా వాడికి రక్షణ భావనసు లేదు. ఇది వాస్తవం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు 2:19, దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే, దయ్యమును నమ్మి నమ్ముచున్నాడు. చూసారు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, దయ్యాలు కూడా నమ్ముతాయి. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతాయి, ఆ దేవుడు ఒక్క దేవుడని నమ్ముతాయి. తర్వాత ఆ దేవుడికి భయపడతాయి, దేవునికి వణుకుతాయట. దేవుని ఎంత నమ్మినా, ఎంత ప్రార్థన చేసినా వాడికి మారు మనసు రక్షణ పొందే అవకాశం లేదు. మానవులను మనం పాపం చేస్తాం, పడిపోయిన వారిని. కానీ దేవుని కృప మానవులకు ఉంది, కానీ దేవుని కృప దయ్యాలకు లేదు. మానవులు పాపం చేశారు, దయ్యాలు పాపం చేశాయి. కానీ దయ్యాలకి మారు మనసు పొందే అవకాశం లేదు, మానవులకు మాత్రం అవకాశం ఉంది. మనం ఎన్నిసార్లు పాపం చేసినా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి యథార్థంతో ప్రభు నన్ను క్షమించండి, ప్రభు క్షమిస్తాను అట్లా చెప్పి మనం ఎన్నిసార్లు పాపం చేయాలి కదా ఉద్దేశం. అంటే మానవులకి దేవుని కృప అధికంగా ఉంది, దయ్యాలకు లేదు అన్న సంగతి మీరు గమనించాలి. మరి దయ్యాలు విన్నప్పుడు దేవుడు దయ్యాల ప్రార్థన ఎందుకు వినాలి? ఇది ఆశ్చర్యం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 29, యేసు ప్రభువారు దయగలవాడు, కృపగలవాడు. ఆయన సముద్రాన్ని దాటి ఆ ఇద్దరిని స్వస్థపరచడానికి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి వారిని స్వస్థపరిచాడు. వాళ్ళు దయ్యాలు పట్టాయని ఆయన తెలుసు. ఒక దయ్యం కాదు, 2 దయ్యాలు. 2 దయ్యాలు ఉన్నాయి వారిలో. సేన అనే దయ్యం. సేన అనే దయ్యం అంటే రోమా సేన అంటారు. ఏంటంటే 6,000 మంది కలిసి ఒక సేన, బిటాలియన్ అంటారు మన వాళ్ళు. అట్లాగే 6,000 మంది కలిసిన ఒక సైనికుని సేన అంటారు రోమన్. అంటే ఈ వీళ్ళలో 6,000 దయ్యాలు వచ్చాయి. ఒకటి కాదు, 2 కాదు, 6,000 దయ్యాలు వచ్చాయి. ఒక దయ్యం పడితేనే తట్టుకోలేదు, అలాంటిది 6,000 దయ్యాలు ఒక మనిషిలో ఉంటే ఆ వ్యక్తి ఎలా బ్రతకగలడు?
కాబట్టి ఈ వ్యక్తి సమాజానికి దూరమయ్యాడు, తన కుటుంబానికి దూరమయ్యాడు, సమాధుల్లో వసిస్తున్నాడు, తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. అదే రీతిలో అతను అలాగే చనిపోయి ఉంటే నిత్య నరకానికి వెళ్తాడు. యేసు ప్రభువారు అలాంటి వ్యక్తిని ప్రేమించి వారి దగ్గరికి వచ్చి మరి వారిని ఎలా దయగలిగి వారిని ముట్టి స్వస్థపరిచి వారికి రక్షణ ఇచ్చి వారిని పరలోకం చేయించారు. అంటే బైబిల్లో ఒకటి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి నశించిన దాన్ని రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక యేసు ప్రభువారి యొక్క దయ కృప ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. మన ఏళ్ళలో కూడా దేవుని యొక్క కృప అంత అధికంగా ఉంది. మనం ఎంత ఘోరపాపమైనా సరే యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన రక్తం కాల్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఎంత చేయాలో అంత చేశాడు. ఇక్కడ దయ్యాలు పెట్టిన వ్యక్తుల కొరకు యేసు ప్రభువారు వారిని ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆ దయ్యాల్ని వెళ్ళబెట్టినప్పుడు అవి ప్రార్థన చేస్తున్నాయి. ఎందుకంటే యేసు ప్రభువును అవి గుర్తుపడ్డాయి. ఒకప్పుడు ఇదే దయ్యాలు పరలోకాలు ఉన్నాయి, అప్పుడు దూతలుగా ఉండేవి. దూతలుగా ఉన్నాయి దూతలు ఏం చేశారంటే పరలోకంలో దేవుడు సృష్టించిన దూతల్లో 2/300 మంది పరలోకులు ఉన్నారు, 1/300 మంది దూతలు పడిపోయారు. అపవాది దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు సైతాను వెనుక 1/300 మంది వారి పక్షంగా చేరారు. వారందరినీ దేవుడు భూమికి పడద్రోశాడు. అంటే దేవుడు ఆరంభంలో ఎంతమంది దేవతల్ని సృజించారో అంతమంది పరలోకంలో లేరు. వారిలో 1/300 మంది కింద పడిపోయారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 12:4. దానితో ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడివేశాను. కన్నైన ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ కడసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. కాబట్టి 3వ భాగం నక్షత్రాలని దేవదూతల నక్షత్రాలు కూడా అంటారు. ఈ దేవదూతలు పడిపోయిన వారు 1/3 కదా ఇక్కడ రాసింది. 1/3 అంటే 2/3 పరలోకలు ఉన్నారు, 1/3 66% పరలోకలు ఉన్నారు, 33% భూమి మీద పడతారు అని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారంటే ఈ దేవతలు ఒకప్పుడు ఇప్పుడు దయ్యాలు అయ్యారు, అపవిత్రాత్మలు అయ్యారు. ఈ అపవిత్రాత్మలు మనుషుల్ని వాళ్ళ పని ఏమిటంటే వేరే మనుషుల జీవితాన్ని పాడు చేస్తాయి, దేవుని పనిని ఆటంకపరుస్తాయి, నష్టం చేస్తాయి. సాధ్యమంత ఎక్కువ మందిని వాడికి తెలుసు అది నరకానికి వెళ్తాయని వాడికి తెలుసు. వారు వెళ్ళేది కాకుండా మేము వెళ్ళకముందే చాలా ఎక్కువ మందిని దేవుని రూపంలో మనుషుల్ని ఎక్కువ మంది నరకానికి తీసుకుని వెళ్ళాలి. వాస్తవానికి దేవునికి మనుషుల మీద వాడికి పగలేదు, కానీ దేవుని మీద వాడికి పగ. దేవుని ఏమి చేయలేక దేవుని రూపంలో సృష్టించిన మానవుని నష్టం చేస్తాయి. ఒకవేళ మనుషుల్ని నష్టం చేస్తే, మనుషులు నాశనం చేస్తే దేవుడు బాధపడతాడని వాడికి తెలుసు. కాబట్టి దేవుని మీద పగ తెచ్చుకోలేక, దేవుని ఏమి చేయలేక, దేవుని రూపంలో చెప్పిన మనుషుల్ని పాడు చేయడం వాడి పని. ఎక్కువైనంత సమయం కొద్దిగా ఉందని తెలుసు వాటికి. ఎక్కువ మందిని నరకానికి ఆత్మలను, మనుషుల యొక్క ఆత్మలను నరకానికి తీసుకుని వెళ్ళాలని వాడి లక్ష్యం. కనుక యేసు ప్రభువు వచ్చాడు. వచ్చిన తర్వాత అవి యేసు ప్రభువు గుర్తుపెట్టాయి. యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలుసు కదా, ఆయన పరిశుద్ధుడా. ఇంకొక సందర్భంలో అవి ప్రార్థన చేస్తున్నాయి. 29వ వర్షం మత్తయి సువార్త 8:29 ఆ ప్రార్థన గురించి మనం ధ్యానం చేయాలి. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి. ఇప్పుడు 2 రకాల సంబోధన ఉంది. ఒకటేమో దేవుని కుమారుడా నీతో మాకేమి అంటే ఒకప్పుడు మేము మీ వాళ్ళమే, కానీ ఇప్పుడు నీకు మాకు సంబంధం లేదు. ఇప్పుడు మేము భూమి మీద ఉన్నాం, నువ్వు పరలోకంలో ఉన్నాం. ఇప్పుడు మేము దేవుడు, నీవు మేము దయ్యాలు, మీరు మేము శత్రువులు, మాకెందుకయ్యా మా జోలికి ఎందుకు వస్తున్నాము? దేవుని కుమారుడా అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని, ఇంకొక సందర్భంలో నువ్వు పరిశుద్ధుడని, రకరకాల సంబోధనలు యేసు ప్రభు గురించి చేస్తున్నాడు. వాటికి యేసు ప్రభు వారు ఎవరో తెలుసు. ఆయన సృష్టికర్తని, ఆయన సాక్షాత్ దేవుని కుమారుడని వాడికి తెలుసు. కాబట్టి యేసు ప్రభు గుర్తుపెట్టి అవంటున్నాయి మరి 2 విన్నపాలు. దేవుని కుమారుడా నాతో నీకేమి
వాడికి తెలుసు, కొంతకాలం ఉందని వాడికి తెలుసు. లూకా సువార్త 8వ అధ్యాయం 31. లూకా 8:31. లూకా 8:31. యేసు నీ పేరేమని వారిని అడగగా, చాలా దయ్యములు మా ఆయనలో చొచ్చిందని కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళమునికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకను. చూసారా? మరి ఒకవేళ యేసు వారు ఆ దయ్యాలు కనుక నువ్వు పాతాళానికి వెళ్ళిపో అంటే అవి వెళ్ళిపోతాయి. నరకానికి వెళ్ళిపోవాల్సింది. యేసు ప్రభు వారికి సమస్తమైన వాటి మీద అధికారం ఉంది. మనుషుల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, రోగాల మీద అధికారం ఉంది, ప్రకృతి మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, తుఫాన్ మీద అధికారం ఉంది, పరలోకం మీద అధికారం, భూమి మీద అధికారం, అన్నిటి మీద బాణం పైన అధికారం, సమాధి మీద అధికారం, అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడే చాలు. యేసు ప్రభువుగా దయ్యాలను, ఓ అపవిత్రాత్మ వీడిని విడిచి నరకానికి వెళ్ళంటే అవి తక్షణమే నరకానికి వెళ్తాయి. చూసా? యేసు ప్రభు వారికి అంత ఆయన ఐడెంటిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పెట్టి అవి గుర్తుపట్టాయి. వాళ్ళు ఇక్కడ సంబోధన ఏం చెప్పారు? వాళ్ళు 26:28 లూకా 8:28 వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన సాగిలపడి, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి? సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని చెప్పి యేసు ప్రభు వారిని సంబోధిస్తున్నాయి. అవి వేడుకుంటున్నాయి. దేవుని కుమారుడు యేసు ప్రభు వారిని ఎవరు వేడుకుంటున్నాయి? అయ్యా మమ్మల్ని నరకానికి పంపకు, మమ్మల్ని నరకానికి పంపకు. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5. అక్కడ కూడా ఈ అపవిత్రాత్మలు 7వ వచనం, 6-7 వచనాలు. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, అంటే ఎవరు నమస్కారం చేస్తున్నారు? దయ్యాలు సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకొని దేవుని పేట నీకు ఆనపరచని దగ్గరగా కేకలు వేసాను. చూసారా? అయ్యా అని ఇంకా దయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, దయ్యాల ప్రార్థన దేవుడు విన్నాడు. దయ్యాలు దేవునికి నమ్ముతాయి. ఒకటి, మొట్టమొదటిగా దేవుడు ఉన్నాయని దయ్యాలు నమ్ముతాయి. రెండవది, దేవుడు మా మీద అధికారం గలవాడిని నమ్ముతాయి. రెండవది. మూడవది, దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడిని నమ్ముతాయి. నాలుగవది ఏంటంటే, దయ్యాలు దేవుడిని మొదలుపెట్టుకున్నాయి. దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. చాలా విచిత్రం ఏంటంటే, ఇక్కడ 3 ప్రార్థన చేశారు. 3 దేవుణ్ణి వేడుకున్నారు. యేసు ప్రభువారు ఎవరు వేడుకున్నారు? ఇప్పుడు దయ్యాలు ఆయన వేడుకున్నాయి. నువ్వా మమ్మల్ని పాతాళానికి పంపకు. సమయం రాలేదు కదా. ఎప్పుడు వస్తుంది సమయం? వాడికి ఒక దినం ఉంది. ఆ దినాన చూడండి ఆ మాటలు. వాస్తవానికి నరకం అనేది మనుషుల కోసం కాదు. నరకం దేనికోసం సృష్టించాడు దేవుడు? నరకం అనేది మనుషుల కోసమా, దయ్యాల కోసం? కాదు, మనుషుల కోసం దేవుడు పెట్టలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూచి, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండి. నిత్యాగ్ని అనేది ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడు అంటే, అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచాడు. మనుషుల కోసం కాదు. మనుషులు అనవసరంగా నరకంలోకి వెళ్తున్నారు. అసలు మనుషులు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ మనుషుడైనా యేసు ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే చాలు, అతని పాపాలు క్షమించబడతాయి, అతను పరలోకంలో వెళ్తాడు. మరి ఆ మాత్రం విశ్వాసం ఉంచలేక యేసు ప్రభువును తిరస్కరించి కాదనుకొని వద్దంటూ నరకానికి వెళ్తున్నారు. మనుషులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్తున్నారు. రేపు నరకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువును ఎవరు క్వశ్చన్ చేయరు. ప్రభావం ఎందుకు నరకానికి పంపించారని అనడానికి లేదు. వాళ్ళు ఏమంటారంటే, ఈ శిక్ష మాకు న్యాయమే. యేసు ప్రభు వారి సువార్త ఎన్నోసార్లు మేము విన్నాము, కానీ ఆ సువార్తకు మేము లోబడలేదు, ఆయనను మేము విశ్వాసం ఉంచలేదు, యేసు ప్రభు మేము తిరస్కరించాము, ఇది మాకు న్యాయమే అని చెప్తారు వాళ్ళు. అర్థమైందంట. కాబట్టి నరకం అనేది కేవలం అది అపవాదికి, వాడి దూతలకి. అయితే మనుషులు పాపం చేసి అపవాదిని అనుసరించి
దేవుడు సిద్ధపరిచాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన 20 చూడండి, మరి 10వ వచనం. ప్రకటన 20 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగళ్ళు బాధపడదు. కొంత టైం ఉంది, ఇప్పుడు కాదు. అదంతా మరి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన అయిపోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు భూలోకంలోకి రావాలి. ఆయన ముందు మధ్యాకాశంలోకి వస్తాడు, తర్వాత భూమి మీదకి వస్తాడు. మధ్యాకాశం 7 ఏళ్ళు ఉంటాడు, తర్వాత భూమి మీదకి వస్తాడు. భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత అపవాది వాడి దూతలు మరి ఎక్కడ నరకంలో పడద్రోయబడతారు. అప్పటిదాకా వాళ్ళకి సమయం ఉంది. అవి గుర్తు చేస్తున్నాయి ప్రభువుకు. ఏమైనా గుర్తు చేస్తున్నాయి? ప్రభా, మాకు తెలుసు ఒక దినాన కాలం మా కోసం ఉంది. ఇప్పుడు కాదు, మేము ఎప్పుడు నరకానికి వెళ్తామో మాకు తెలుసు. ఆ కాలం రాకమునిపే 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడ్డక వారిని అప్పగించారు. చూసారా, దేవదూతలు వారు పాపం చేసినప్పుడట దేవుడు వారిని అప్పగించలేదు. వెంటనే కాదు, వారిని తీర్పులోనికి అట్లా రిజర్వ్ చేసి పెట్టాడు. ఒక దినాన తీర్పు జరుగుతుంది, వాళ్ళ నరకంలో పడద్రోయబడతారు. ఇప్పుడు ఆ విషయాన్ని దేవదూతలు, ఈ దయ్యాలు యేసుప్రభుకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభువా, మా అంత్యదినం ఏమిటో, మా పరిస్థితి ఏమిటో మాకు తెలుసు. కాలం రాకమునిపే మమ్మల్ని ఎందుకు నువ్వు బాధపరుస్తున్నావు అని దయ్యాలు ప్రభుతో మాట్లాడుతున్నాయి. దయ్యాలు ప్రభును వేడుకుంటున్నాయి. ఇంకా దయ్యాలు ఏమైనా ప్రార్థన చేశాయి? మత్తయి సువార్త 8వ అధ్యాయం, అదే మనం చూస్తున్నాం. 30 చదువుతాం. వారికి దూరమున గొప్ప పందుల మందం వేయించుండగా ఆ దయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమని ఆయనను వేడుకొనెను. ప్రభా, మమ్మల్ని నరకంలోకి పంపకు, పాతాళంలోకి మమ్మల్ని పంపించగానే చూడు అక్కడ మందలు ఉన్నాయి కదా, పందులు ఉన్నాయి కదా, వాటిలోకి మమ్మల్ని పంపించని వేడుకున్నాయి. ఈ వేడుకోగానే యేసు ప్రభు వారు ఏం చేశారంటే వారి యొక్క రిక్వెస్ట్ని గ్రాంట్ చేశారు, మనవిని ఆలకించాడు. సరే వెళ్ళండి, గో అనే మాట ఉంది. సరే వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్. దయ్యాలు దేవుని వేడుకోవడమే ఆశ్చర్యం. ఆ వేడుకున్న వాటి ప్రార్థన కూడా యేసు ప్రభు వారు విని వాటి మనవులు ఆలకించాడు. వెంటనే ఈ దయ్యాలు, ఈ 6,000 మంది, ఈ శాన్ అనే దయ్యం వెళ్ళి దాదాపు 2,000 పందుల గుంపులో పడ్డాయి. ఒక్కొక్క పందులో 3 దయ్యాలు, అంటే 6,000 దయ్యాలు కదా. 2,000 పందులు 6,000 అంటే సగటున ఒక దయ్యం, ఒక పందులు ఎన్ని పడ్డాయి? 3 దయ్యాలు. అవి ఊపిరాటకపోయి చచ్చాయి. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి పందులను నాశనం చేయటం అనేది యేసు ప్రభు వారు అలా చేయవచ్చా? కొంతమంది ప్రశ్న ఇది. పందులు అవి ఏదో వాటి మానాలు అవి వేసుకుంటున్నాయి, వాటిని యేసు ప్రభు వారు మరి ఈ రకంగా చేశారంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఏదైనా చేయవచ్చు. బైబిల్లో ఉంది, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కీర్తన 50 11 12 మాటలు ఉంటాయి. కాబట్టి సమస్తం ఆయన సృష్టించడమే, ఆయన ఏదైనా చేయవచ్చు. అయితే ఇక్కడ మనుషులు ఏం చేశారు? రెండవది, మనుషులు ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేశారు? చూడండి ఆ మాటలు 34వ వచనం. అదే 8:34. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయన్ని చూచి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయనను వేడుకొన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? అరే, నేను ఎవరు అనుకున్నారా? నేను దేవుని కుమారుణ్ణి, నేను రక్షించడానికి వచ్చాను, మీ దయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చాను, నేను మీకు మేలు చేయడానికి వచ్చాను, నన్నే పంపంటారని ఆర్గ్యుమెంట్ చేశాడు. చేయలేదు. యేసు ప్రభు వారు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దయ్యాల ప్రార్థన యేసు ప్రభు వారు విన్నాడు, ఆ మనుషుల ప్రార్థన యేసు ప్రభు వారు విన్నాడు. కానీ స్వస్థపరచబడిన ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఎక్కడున్నమాట? 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తను ఉండనిమని ఆయన బతిమాలుకొని కానీ ఆయన వానికి సెలవు ఇయ్యక. ఇప్పుడు 3 బతిమాలుకున్నారు. ఆయన ఎవరు బతిమాలుకున్నారు? దయ్యాలు బతిమాలుకున్నాయి, వాళ్ళకి సెలవు ఇచ్చాడు.
తర్వాత ఆ మనుషులు బతిలాడి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అయ్యా ప్రభా, మాకు మనుషులు ముఖ్యం కాదు, మాకేం ముఖ్యం అంటున్నారు వాళ్ళు, మాకు పందులే ముఖ్యం, అది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అయ్యా నువ్వు ప్రభా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, వాళ్ళ బతిపాడితే వాళ్ళ మాట విన్నాడు. కానీ స్వస్థపరచబడిన యేసుక్రీస్తు ఆ మనుషుడు నాడే దయ్యాలు పెట్టినాడు, విడిచిపెట్టి వాడు ప్రభా నన్ను నీ వెంట వస్తావు ప్రభా, నన్ను నువ్వు రక్షించావు, స్వస్థపరిచావు, నా జీవితకాలం నీకు రుణిస్తుంది, నీ పాద సేవ చేస్తున్నాయ్యా, నీ శిష్యులను అనుభవం చేర్చుకోండి ప్రభు అన్నాడు. వద్దు, నేను ఇంతకాలం నీ కుటుంబానికి దూరమయ్యావు, ఎన్నో సంవత్సరాలు నీ కుటుంబాన్ని మిస్ అయ్యావు, సమాధుల్లో వాసం చేసి బిడ్డ, నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని కలుసుకో, నీ కుటుంబంతో ఆనందంగా జీవించు. ఇంకా నువ్వేం చేస్తావంటే ప్రభువు నీకు చేసిన కార్యం మరి సువార్త చేయని చెప్పి పంపించాడు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే దయ్యాల ప్రార్థన యేసు ప్రభు వారు వింటాడు కూడా. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ ఈ వచనం ఏం తీసుకుంటే దయ్యాలు అవి అపవిత్రాత్మలు, నష్టం చేసేవి, పాడు చేసేవి, మనుషులను పాడు చేసేవి, దేవుని పని పాడు చేసేవి, వాటి ప్రార్థనే దేవుడు విన్నప్పుడు దేవుని రూపంలో సృష్టించబడిన మానవుల ప్రార్థన దేవుడు వినడా? వింటాడా? చెప్పండి, వింటాడని చెప్పాలి. వింటాడు. చూడండి మాటలు, 1 యోహాను 5వ అధ్యాయం 14-15. 1 యోహాను 5:14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించనని మనం ఎరిగిన ఎలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతున్నాం. ఇప్పుడు నేను స్ట్రెస్ చేసే పాయింట్, ఇఫ్ గాడ్ హియర్స్ డెమన్స్ ప్రేయర్, మరి వై కాంట్ హీ లిసన్ హిస్ చిల్డ్రన్స్ ప్రేయర్? అర్థమైందండి? ఒకవేళ దేవుడు దయ్యాల ప్రార్థన విని వాటి ప్రార్థన విని వాటికి మనవులు అంగీకరించినప్పుడు దేవుడు తన పిల్లల మన ప్రార్థన ఎందుకు వినడు? తప్పనిసరిగా వింటాడు. ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. అపవిత్రాత్మల ప్రార్థనే, నష్టం చేసే వాటి ప్రార్థన దేవుడు విన్నప్పుడు మన ప్రార్థన ఎందుకు వినడు? ఖచ్చితంగా వింటాడు. అది మనం నమ్మాలి, అది మనం విశ్వసించాలి. మనం ఏమి అడిగినను, ఆ మాట నేను మళ్ళీ చదువుతాను, 15వ వచనం, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాము. ఇది నమ్మాలి. ఈ రోజున మన సమస్య ఏంటంటే 2 సమస్యలు. ఒకటి, మనం ప్రార్థన చేయట్లేదు, అంతకన్నా ముందు మనం నమ్మట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వింటాడా? ఏమో ప్రార్థన చేద్దాం, వింటాడో వినడో, అపనమ్మకంతో భయంగా ఏదో ఒక రాయేద్దామన్నట్లుగానే ఉంది తప్ప నిజంగా యథార్థంగా దేవుని నమ్మి నేను దేవుని చిత్తం అంటే మనం ఏమడిగినా ప్రార్థన చేస్తాడు దేవుడు వింటాడు. అట్లా చెప్పి ఇక బైబిల్లో నేను ఏమడిగినా దేవుడు వింటాడని ఉంది కాబట్టి నేను ఏది పడుతుంది ప్రార్థన చేస్తానంటే నేను మళ్ళీ కాదు, దేవుని చిత్తంలో ఉన్నవాటిని అడగాలి. ఉదాహరణకి నేను ఇక్కడ భారతీయుని, నాకు అమెరికా పౌరసత్వం లేదు, నేను ఒకవేళ ప్రభా నాకు అమెరికా అధ్యక్షుని కావాలని కోరుకుంది ప్రభా అంటే ఏమని అడగవచ్చా? అంటే పోరా అంటాడు. అంటే మనం ఏమడగాలంటే దేవుని చిత్తంలో ఉన్న వాటిని అడగాలి. అది మనకు ఎలా తెలుస్తుందంటే తెలుస్తుంది. బైబిల్ చదివినప్పుడు, వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏం అడగాలి, ఏం అడగకూడదు దేవుడు మనకు చెప్తాడు. దేవుని చిత్తంలో ఉన్నవేమో, దేవుని చిత్తం కానీ దేవుడు చెప్తాడు, మనకు తెలుస్తాయి విశ్వాసం. వాటిని అడగాలి, అప్పుడు దేవుడు మన మనని ఆలకిస్తాడు. చూడండి, మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యోహాను 14:14 కూడా మాట్లాడుతారు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను, చూసారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభువు, మీరు నా నామమున ఏమి అడిగినను నేను మీకు చేతును. ఇంత ఎటువంటి అవకాశం మనకుంది. ఈ రోజున మన దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేసి దేవుడు వింటాడు. ఆఫ్టర్ ఆల్ దయ్యాల ప్రార్థన దేవుడు విన్నప్పుడు అసలు మన ప్రార్థన ఎందుకు విన్నాడు? మనం దేవుని బిడ్డలం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం, ఆయనతో విశ్వాసం ఉంచిన వాళ్ళం, మన ప్రార్థన ఎందుకు విన్నాడు? అయితే మనం ఏం చేయాలంటే ఆయన విశ్వాసం ఉంచాలి. ఒకటి, మనకున్న సమస్యలు 2. ఒకటి, ఆయన విశ్వాసం వచ్చి ప్రార్థన చేయట్లేదు, ఆయన విశ్వాసం అడగట్లేదు, మొదటిది. రెండవది ఏంటంటే ప్రార్థన చేయట్లేదు. మన సమస్య ఏంటంటే ఒకటి విశ్వాసం లేకపోవడం మొదటి సమస్య, రెండవది ప్రార్థన చేయకపోవడం,
ఇదొక సమస్య. 2 సమస్యల వల్ల ఉన్నాయి. ఈ రెండింటిని మనం విడిచిపెట్టాలి. ఒకటి ఆయన విశ్వాసం ఉంచాలి, రెండోది మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడం వల్ల యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4:2 వచనం. యాకోబు 4:2 కదా, 4. దేవుని అడగనందున అది సమస్య ఏంటంటే మనం దేవుని అడగదు. అర్థమైందండి? కాబట్టి ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఒకటి మనం యేసు ప్రభువునందు విశ్వాసంతో అడగాలి. విశ్వాసం కొంచెం నమ్మకం ఉండాలి. నా దేవుడు, ఆయన బిడ్డను నేను. తండ్రి బిడ్డలు ఏదైనా తండ్రి చేస్తాడు. తండ్రి యొక్క బాధ్యత ఏమంటే బిడ్డలు అక్కలు తీర్చాలి కుటుంబంలో. అలాగే ఆయన మన పరలోకపు తండ్రి, భూమి మీద ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు ధైర్యంగా ఆయన దగ్గర వెళ్ళొచ్చు, ఏదైనా అడగవచ్చు, ఆయన చేస్తాడు. ఉదాహరణకి తన కుమారుడు రాతిని అడిగితే, మనం మనకు ద్వారా చెప్పుకున్నాం, రాతిని అడిగితే తేలినిచ్చినా కదా, తన పిల్లలు అడిగితే ఆయన ఏదైనా ఇస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం. గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. అది కాబట్టి ఇది నమ్మాలి మనం. యేసు ప్రభు వారి నేను నమ్ముతున్నాను, ఆయన నేను ఏమడిగినా ఆయన నాకు ఇస్తాడు అన్న ఆ నమ్మకంతో, విశ్వాసంతో అడగాలి. యాకోబు 1:5. యాకోబు 1:5. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయో అతడు దేవుని అడగలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. ఆయన ఎవరికి గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగలను. సందేహించేవాడు గాలి చేత లేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. చూసారా? కాబట్టి ఒకటి ఆయన మనం విశ్వాసం ఉంచుదాం, రెండోది ఆయన అడుగుదాం. తప్పనిసరిగా ప్రార్థన వింటాడు. అందుకే మన ప్రార్థనలకు జవాబు వస్తాయా రావనే దాన్ని దీని ఏమంటారంటే అనాలజీ అంటారు. అనాలజీ అంటే కంపేరింగ్ విత్ అదర్స్ అన్నమాట, వేరే వాడితో పోల్చి. అందుకే దయ్యాల ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? ఖచ్చితంగా వింటాడు. వినడా? లూకాసు వార్త 18వ అధ్యాయం. ఈ ఒక్క మాట చెప్పి మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు పలికిన ఒక అద్భుతమైన మాట 7వ వచనం చదవండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా. చూడండి ఎంత చక్కగా యేసు ప్రభువు అంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత సిద్ధంగా ఉన్నాడు అంటే ఆయన పిల్లలు ఏదన్నా అడుగుతారేమో అని చెప్పి ఆయన ఇట్లా చెవి పెట్టుకొని ఇట్లా పరలోకంలో ఉండి ఇట్లా చెవి ఇట్లా పెట్టి, నా బిడ్డలు ఏదైనా ప్రార్థన చేస్తారేమో, వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకి జవాబిద్దామని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది వాస్తవం. అయితే సమస్య ప్రభువులో లేదు, కానీ సమస్య మనలో ఉంది. ఒకటి మనకు నమ్మకం లేక ప్రార్థన చేస్తున్నాం, రెండవది అడగాల్సిన అడగకుండా మనం అడుగుడి మీకు ఇవ్వడము. ఇంతకన్నా ఏమంటారు? యేసు ప్రభు మత్తయి 7:7లో ఉన్నాడు. కాబట్టి ప్రభా నన్ను క్షమించు, ఇంతకాలం నేను విశ్వాసం ఉంచలేకపోయాను, సరిగా ప్రార్థించలేకపోయాను, మీ చిత్తాన్ని ప్రార్థించలేకపోయాను. దయ్యాల ప్రార్థన విన్నావు, దయ్యాలు ప్రార్థించారు, దయ్యాల మాట విన్నావు, వాడికి మనవులో వాడికి పందులు పంపండి, నువ్వు వాటి చెప్పినట్టుగా నువ్వు చేశావు. ప్రభా నేను బిడ్డని కదా, నేనేం దయ్యాన్ని కాదు, నేను అపవిత్రాత్మ కాదు, నా ప్రార్థనలో వింటావు కదా, నేను ఈ సత్యాన్ని గ్రహించలేదు ప్రభా, నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని నేను గ్రహించకుండా నేను సరైన ప్రార్థన చేయలేకపోయాను, నన్ను క్షమించు అని మనం తీర్మానం చేసుకొని ఇక నుంచి మనం ప్రార్థన చేయడానికి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా యేసు ప్రభువు వారు మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన ఏమంటున్నాడు? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతును. ఇది యోహాను 14:14, మొదటి యోహాను 5:14. ఆయనను బట్టి
దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం వంట పరిచయం చేసేవారు, మందిరం శుభ్రం చేసేవారు, తర్వాత సండే స్కూల్ పరిచర్య, పాటలు పాడే వారి కొరకు ఏదైనా చేయొచ్చు. వాళ్ళ మంచి వారి కొరకు, యోగ్యంగా బలలో చేయవేయడం కొరకు, తర్వాత సిద్ధపడి ఆరాధన చేసేవారి కొరకు, యవనస్తుల మీటింగ్ కొరకు, రేపు ఆదివారం యవనస్తుల మీటింగ్ ఉన్నదనుకోండి, ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం మరి ఎల్లుండి సాయంకాలం మన చర్చ్ యానివర్సరీ. ఎన్నో యానివర్సరీ? 24వ మరి సంవత్సరం. 24 సంవత్సరాలు మళ్ళీ ప్రారంభించబడి కర్మేలు ఆ దినం మన సాయంకాలం కూడిక జరుగుతుంది. సాయంకాలం బయట నుంచి మన పరిచయకు సహోదరుడు వస్తాడు. ఆ దినాన్ని అనేకులు రావటానికి, దేవుని నామం మహిమపరచబడటానికి కూడా మరి దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచయ కొరకు, బైబిల్ పఠనం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మన శ్యామనగర్లో విజయ్ కుమార్ గారి కొంత ఆరోగ్యం బాగాలేదు, దానికోసం ప్రార్థన చేయండి. మన సంఘంలో మనమందరం కూడా ఎవరు అస్వస్థలు ఉన్నారో, అనారోగ్యం ఉన్నారో, అక్కడికి వెళ్ళేవారో వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా విషయాలు ఉంటాయి మీకు చెప్పండి అంశాల కొరకు. ముఖ్యంగా మనం ప్రార్థన చేయకముందు మన తప్పిదాలు మనం ఒప్పుకొని మరి వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. ఆ విధంగా ప్రార్థన అందరూ ప్రార్థన చేయండి, క్లుప్తంగా ప్రార్థన చేయండి. అందరికీ అవకాశం ఇవ్వండి, ప్రార్థన చేయండి.